నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. మరి రాజకీయాల్లో డెసిషన్ మేకింగ్స్ ఎట్లా ఉంటాయండి? ముఖ్యంగా మనము ఈ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము, అఫ్కోర్స్ సెంటర్లో కూడాను మరి మెయిన్ ఈ అపోజిషన్ పార్టీస్లో ఉన్న వాళ్ళందరూ మరి ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇదివరకు ఉంది. గత 9 నెలల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఒక్కొక్కళ్ళ మీద అభియోగాలు పెట్టడము, దాంట్లో ఎవరైతే మధ్యవర్తుల కింద ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ మీద కొంతమంది మరి కేజ్రీవాల్, తర్వాత అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడము, అట్లాగే ఇన్ ది సేమ్ ప్రాసెస్ బీఆర్ఎస్ లీడర్ ఎమ్మెల్సీ కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది. బట్ ఫర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆమెను అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఇప్పుడు ఢిల్లీ సుప్రీంకోర్టు డైరెక్షన్తో ఆవిడకి మామూలుగా విడుదల చేయడం జరిగింది. నిన్నగాక మొన్న ఆవిడ చాలా పెద్ద హడావుడి చేస్తూ మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టడము, తర్వాత మచ్చలేని నాయకురాల కింద నేను ముందరకు వస్తానని చెప్పడము, ఈరోజు మరి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడము, దీనికంతాను యావత్తు తెలంగాణలో అందరూ కవితమ్మని అన్యాయంగా జైల్లో పెట్టారనే దీని మీద ఒక రియాక్షన్ కూడా వచ్చింది. మనము ఈ విషయంలో ఒకటి కూడా అనుకున్నాం, మరి బీఆర్ఎస్ బీజేపీలో జాయిన్ అవుతుందా, ఏమైనా తాయిలాలు వస్తున్నాయా, ఈ పొలిటికల్ కాంట్రవర్సీస్ చాలా జరుగుతూనే ఉన్నాయి. బట్ ఆవిడ మీద ఏ అభియోగము ప్రూవ్ కాకుండా ఆవిడని రిలీజ్ చేశారు. ఇంకొక వారం 10 రోజుల్లో మరి కేజ్రీవాల్ గారిది కూడా ఉంది. ఇట్లా చేయడం అనేది సహేతుకమైన, మనం ఇంత ముందర ఎక్సెసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, ఇది సహేతుకమైన చర్య అవునా కాదా? ఇట్లా రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేయడం సబబు అవునా కాదా? అంటే ప్రైమ్ ఫేసీ ఎవిడెన్స్ అనేది లేకుండా చేయరు అని ఇదివరకు అనుకున్నాం, కానీ ఏవి ప్రూవ్ చేయకపోవడంతో సిబిఐ వాళ్ళు ఈరోజు ఆవిడ బయటకు రావడము, మరి రేపు భవిష్యత్తులో ఏమొస్తుందనేది మనకు తెలియదు. ఈ కవిత గారి రిలీజ్ మీద పూర్వపరాల మీద మీ యొక్క ఇన్పుట్ కావాలి. అంటే ఏమీ ప్రూవ్ అయిందా లేదా అనేది ఫైనల్గా ఛార్జ్షీట్ ఫైల్ అయ్యి కేసు హియరింగ్ అయ్యి జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఎవిడెన్స్ ఎట్లా ఉంది, ఎట్లా పోతుంది అనేది ఇప్పుడు దాన్ని మనం అంచనా వేయటం అనేది కష్టం. బట్ ఇది ఒక పెద్ద ప్రాసెస్. పెండింగ్ ఇన్వెస్టిగేషన్, అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్ ఇవ్వటంలో డిలే అవ్వటం వలన ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనేటటువంటిది ఆంధ్ర ఇష్యూలో కూడా చూచాం కదా. యాక్ట్రెస్ను హెరాస్ చేసినప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు చెప్పింది, మేము అపోజ్ చేస్తే నీకు బెయిల్ రాదు, రిమాండ్లోనే ఉంటాం, అందుకని నీకు సంతకాలు పెట్టాం, అప్పుడు నీకు బెయిల్ ఇప్పిస్తాం. సో అటువంటి అవకాశాలు ఉన్నంత వల్లనే కోర్టులు బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అంటున్నారు. బట్ ఈ ఇష్యూలో మాత్రం బెయిలే ఎక్సెప్షన్ అయింది, జైలే రూల్ అయింది. అదొకటి. బేసిక్గా ఎందుకు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచి ప్రిజన్లో పెడతారు అంటే వీళ్ళు ఇతర విట్నెసెస్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడం, దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండకూడదని, ఈ రెండింటి కోసమే. ఇది పనిష్మెంట్ అయితే కాదు, ఈ ఇంప్రిజన్మెంట్ అంతా దీనికోసం జరిగినటువంటి. అండ్ హౌ లాంగ్ అనేటటువంటిది వ్యాలిడ్ పాయింట్, దాని మీద తప్పకుండా డిస్కషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు. అండ్ సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషను వ్యూ బట్టి చూస్తే కేజ్రీవాల్ కూడా త్వరలోనే బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి కేసు అయితే స్ట్రాంగ్ కేసు లాగానే ఉంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ప్లస్ లాట్ ఆఫ్ మనీ సిమ్స్ టు హ్యావ్ చేంజ్ హ్యాండ్ అండ్ ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేశారు. సో అది చూద్దాం, అది కేసు. ఇక దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? తప్పకుండా బీఆర్ఎస్ కొంత సింపతి అయితే వస్తుంది, ఇన్నాళ్ళు ఆమె ఎక్కడ ఉన్న దాని మీద, దాంట్లో ఏమి డౌట్ లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఏమవుతాయనేది లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం. అది విలీనమైతే బీజేపీకి ప్లస్, బీఆర్ఎస్కు నష్టం. పొత్తు అయితే బీఆర్ఎస్కు ప్లస్, బీజేపీకి నష్టం. సో రెండు పార్టీలు ఇష్టపడకపోవచ్చు వాళ్ళ దీంట్లో చూసుకొని. మరీ అంత బేల లీడర్ కూడా కాదు ఎవరు, కేసీఆర్ గారు. ఏదో ఇది అయిపోగానే అయిపోతాడని అట్లాంటి వాడైతే ఉద్యమమే నడుపుకుండేవాడు కాదు. ఉద్యమం నడిపిన రోజుల్లో అందరి చేతే రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టించిన ఘనత ఆయనకే దక్కుతుంది కదా. సో ఆ ఫేజ్ ఒకటి ఉంది ఈయనకు, స్ట్రాంగ్గా ఫైట్ చేసినటువంటి ఫేజ్. సో నేను అనుకోవడం అది ఫైనల్గా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు, పొత్తు కూడా ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్లో త్రిముఖ పోటీయే ఉండేటటువంటి అవకాశం ఉంది ఇది తెలంగాణ.
మరి స్ట్రాటజీస్ కౌంటర్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుంది మీరు అన్నట్టు దాని బేసిస్ మీద కూడా వీళ్ళకి పొలిటికల్ ఫ్యూచర్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. వేచి చూద్దాం. నమస్కారం.